క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కుకట్పల్లిలోని హైదర్గూడ ఎల్లమ్మ బండ ఆల్విన్ కాలనీలలో కల్తీ కళ్ళు తాగి అనారోగ్యం పాలైనటువంటి పేషెంట్స్ని ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. నిన్న కుకట్పల్లి ఉన్నటువంటి రామ్దేవరావు హాస్పిటల్లో చికిత్స కొనసాగించినటువంటి తర్వాత మెరుగైన చికిత్స కోసం నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో నిమ్స్ హాస్పిటల్కి వారిని తీసుకురావడం జరిగింది. మొత్తం 12 మంది పేషెంట్స్ అడ్మిట్ అయినట్టుగా తెలుస్తున్నారు. దీంట్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక వ్యక్తి వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతుంది, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి కూడా కొంత సీరియస్గా ఉన్నారు, మిగతా వాళ్ళు కొంత పర్వాలేదు క్యూర్ అవుతున్నారు అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా కల్తీ కళ్ళు తాగి అనారోగ్యం పాలైనటువంటి ఘటన దాని సంఖ్య కూడా 12 మందికి చేరడంతో ఒకసారిగా ఈ వార్త సెన్సేషన్గా మారింది. గతంలో కల్తీ కళ్ళు తాగి అనేక మంది అనారోగ్య పాలైనటువంటి ఘటనలు జరిగినప్పటికీ తాజాగా మరొకసారి అలాంటి ఘటనే వెలుగులోకి రావడం అధికారులు చేస్తున్నటువంటి తనిఖీలు ఏ రకంగా ఉంటున్నాయనే దానికి అర్థం పడుతుంది. దీనికి సంబంధించి నిన్న డిఎంహెచ్ఓ కూడా మాట్లాడడం జరిగింది. ఆమె దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం, కల్తీ కళ్ళు తాగి అనారోగ్య పాలైనటువంటి వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఇప్పటికే ఆ 3 కళ్ళు కాంపౌండ్లను మూడింటిని గుర్తించారు. ఎక్కడెక్కడ ఏరియాలో వీళ్ళందరూ కూడా తాగారో ఆ కళ్ళు కాంపౌండ్లను కూడా గుర్తించి వాటిని అధికారులు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించే పనిలో పడింది. వారు ఎక్కడెక్కడి నుంచి కళ్ళుని సేకరిస్తున్నారు, కళ్ళు కల్తీ కావడానికి గల కారణాలు ఏంటి, కల్తీ అయినటువంటి సమయంలో ఏం ఉపయోగించారు దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కూడా కొనసాగించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే అలాగే ఇప్పుడు అక్కడికి చేరుకున్నటువంటి నేను జిహెచ్ఎంసీ అదేవిధంగా వారి అధికారులకు కూడా హాస్పిటల్ యాజమాన్యం తెలపడం జరిగింది. ఒకేసారి ఇంతమంది వస్తున్నటువంటి సందర్భంలో 12 మంది వారు జిహెచ్ఎంసీని మిగతా వారికి అధికారులకు తెలపడంతో వారు ఇక్కడికి వచ్చి ఆ రావు హాస్పిటల్కి వచ్చి వారు పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత నిన్న ఎమ్మెల్యేలు కూడా అక్కడికి రావడం జరిగింది. రామ్దేవరావు హాస్పిటల్కి ఎమ్మెల్యేలు కూడా దగ్గరికి వచ్చి పేషెంట్ల బాధితులు వారి యొక్క కుటుంబ సభ్యులు వారితో కూడా మాట్లాడి వారి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేశారు. వారికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది, వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి. ఈ నేపథ్యంలోనే రామ్దేవరావు హాస్పిటల్ నుంచి రాత్రి నిమ్స్ ఆసుపత్రికి అంటే ఒక వ్యక్తికి అంటే ఎక్విప్మెంట్స్ కొంచెం ఎక్కువగా మెరుగైన ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడికి తరలించేటువంటి ప్రయత్నం నైట్ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఒక వ్యక్తికి చికిత్స కొనసాగుతుంది, ఇంకొక వ్యక్తి కొంత సీరియస్గా ఉన్నట్టుగా చెప్తున్నారు. బాధితులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేసాం. లోపల ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ యాజమాన్యం లోపలికి మనల్ని అలో చేయట్లేదు కాబట్టి కెమెరా లోపలికి తీసుకువెళ్ళట్లేదు కాబట్టి వారితో పర్సనల్గా బాధితులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో పేషెంట్లు ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడిన సందర్భంలో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇది గతంలో ఎప్పుడు జరగలేదు, ఈసారి జరిగింది. మొన్న సాయంత్రం కళ్ళు తీసుకుంటే నిన్న ఉదయానికి ఈ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చింది. నిన్న ఉదయం మధ్యాహ్నము ఆ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేసామని ఒక వ్యక్తి చెప్తున్నారు. మిగతా వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలలో హాస్పిటల్లో జాయిన్ చేసిన సందర్భం అంటే మొన్న రాత్రి కళ్ళు సేకరించినటువంటి వాళ్ళందరిగా వీరిని గుర్తించినట్టుగా తెలుస్తుంది. అప్పుడు సేకరించినటువంటి కళ్ళులోనే కల్తీ జరిగింది అనేటువంటి అంశం అయితే దీని ద్వారా మనకు తెలుస్తుంది. సో అందరూ కూడా అదే చెప్తున్నారు, ఇది కల్తీ కళ్ళు వల్ల జరిగిందా ఇంకేమైనా ఉన్నాయా, మాకు కూడా సందేహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రోజు అక్కడే తాగుతారు మా కుటుంబ సభ్యులు, ఎప్పుడేం కాలేదు ఈసారి అయింది అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. ఈ కారణం చేతనే లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది పోలీసుల పైన అనేటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం లోపల బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ రకంగా ఉంది, వారు ఏం చెప్తున్నారు, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల వెళ్ళి ఒక బాధితుడు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు జాయిన్ అయినారు? మా ఫాదర్. ఇట్లా ఏమైంది? నైట్ మొన్న ఈవినింగ్ వచ్చాడు, ఇంటికి డ్యూటీకి వచ్చాడు. డ్యూటీ మధ్యాహ్నం వచ్చాగానే కాల్ చేయాలి అవుతున్నారు. వెళ్ళగానే హాస్పిటల్ జాయిన్ అయ్యాము. జాయిన్ వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే చూపించారు, మా వల్ల కావట్లేదు, ఇంకా ఫెసిలిటీ లేదు, ఇక్కడ నిమ్స్గా ఇచ్చేస్తామన్నారు. అక్కడ ట్రీట్మెంట్ ఒక 50,000. రెగ్యులర్గా అక్కడే కళ్ళు తీసుకుంటారా మీ ఫాదర్? రెగ్యులర్ అక్కడే రెగ్యులర్గా వెళ్తాడు, మంచిగా వస్తారు. ఎప్పుడు వెళ్ళడానికి మంచిగా వస్తారు. కానీ మొన్ననే కొద్దిగా కాల్ చేయాలి అవుతాయి. అంటే ఇది మొన్న అయిందా నిన్న అయిందా? మొన్న అయ్యింది. నేను మొన్న ఆ రోజు నిన్న మార్నింగ్ జాయిన్ అయ్యాను. నిన్న మార్నింగ్ జాయిన్ అయితే వాళ్ళ నైట్ 11:50కి ఇక్కడ షిఫ్ట్ చేశారు. మొన్న సాయంత్రం తాగితే నిన్న మార్నింగ్ జాయిన్ అయ్యారు. అవును. మిగతా 12 మంది కూడా అట్లా జాయిన్ అయ్యారా? అంతే, వాళ్ళ గురించి తెలియదు. మేము అక్కడ ఉన్న ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. ఇక అందరినీ ఒక 12 మెంబర్స్ ఇక అందరికీ షిఫ్ట్ చేశారు 11:30కి అందరినీ. జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు వచ్చారుగా, మాట్లాడారు? మాతో ఎవరితో మాట్లాడలేదు. వాళ్ళు వచ్చారు, డాక్టర్తో మాట్లాడి పిఎస్తో మాట్లాడి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది మీ డాడీ? ఇప్పుడు కొద్దిగా వెంటిలేషన్ పెట్టారు, మాట్లాడటం ఏం లేదు, మాట్లాడతారు అంతే. తెలియదు, ట్రీట్మెంట్ అయితే ఏం చేస్తారు. వాళ్ళు డాక్టర్ని అడితేనేమో మెడిసిన్స్ లేవు ఇక్కడ అంటున్నారు.
ఎంతకాలం నుంచి మీ ఫాదర్ తీసుకుంటున్నారు కళ్ళు అక్కడ? ఒక ఇంటిది ఒక 10 ఇయర్స్, అదే కాంపౌండ్. అదే కంపౌండ్ 10 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి తాగుతాడు. ఇప్పటికీ 10 ఇయర్స్ ఇప్పటికీ ఏం కాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా అవడం. ఇప్పుడు మాట్లాడుతున్నారా మీ father? ఇప్పుడు వెంటిలేషన్ పెట్టి నేను మాట్లాడతలేదు. ఇప్పుడు వెంటిలేషన్ తీసేసినాక మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు కూడా అట్లా ఉన్నారా సీరియస్గా? కొంతమంది నార్మల్గా ఉన్నారు, అందరు మంచిగా ఉన్నారంట. మా ఫాదర్ ఒకటి వెంటిలేషన్ పెట్టారు. ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటారు? డాక్టర్ అయితే ఏం మాట్లాడలేదు. మా ఫాదర్ వెళ్ళి మా మామ ఉన్నాడు పైన మాట్లాడుతున్నాడు. ఫాదర్ మా మమ్మల్ని మాట్లాడడానికి తెలుస్తుంది ఏమన్నారో దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.